నిన్న మన ఛానల్లో రైల్వే కోర్స్ రూ. 250కి రూ. 250 కూడా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేసుకునే విధంగా ఒక చిన్న షార్ట్ అయితే చేశాను. దాన్ని చూసి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చాలామంది ఈమెయిల్స్ పంపుతున్నారు నేను చెప్పిన విధంగానే. మీ పేరు, మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు? ఆర్‌పీఎఫా? ఏఎల్‌పీయా? టెక్నీషియనా? ఎన్‌టీపీసీనా? గ్రూప్ డీనా అని మెన్షన్ చేసి ఆ ఈమెయిల్ ఐడికి పంపమంటే మెయిల్స్ వస్తున్నాయి. మెయిల్స్ పంపిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ. క్లాసెస్ అనేవి ఆగస్ట్ నెల సెకండ్ వీక్‌లోంచి స్టార్ట్ చేస్తాము. ఫైండ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా? 2x² - 7x + 5. వీటికి ఫస్ట్ రూట్స్ చూడాలి. 5 రోజుల్లో 10 అంటే నాకు ప్రొడక్ట్ ఏమో 10 రావాలి, సమ్ ఏమో 7 రావాలి. అలాంటి నెంబర్లు ఒక 2 కావాలి. 2x 5x చూడండి, 5 రోజులు ఎంత? 10 సరిపోయింది. 5కి 2 కలిపితే 7 సరిపోయింది. ఇక్కడ -7x ఉంది. సో -2x -5x మనం తీసుకుంటే రూట్స్ ఏమొస్తాయి? 2, 5. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది? 2. సో /2 అంటే 1, 5/2 రూట్స్ వచ్చినాయి నాకు. ఇప్పుడు డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ 5/2 ఉంది, 1 ఉంది. వెంటనే ఒకసారి అలా చూసి ఇలా 3/2 పెట్టాలి. తెలియని వాళ్ళ కోసం 5/2 అంటే ఎంత? 2.5 కదా. 2.5లోంచి 1 తెస్తే ఎంత? 1.5 కదా. 1.5ని 15/10 అని రాయొచ్చు కదా. 5 ఏకంలో ఇది 3 సార్లు, ఇది 2 సార్లు. ఫస్ట్ ఆప్షన్. చేసే విధానం అయితే ఇది. తెలియని వాళ్ళ కోసం ఏం చేయాలో చెప్తాను చూడండి. ఈక్వేషన్ ఇక్కడ రాసుకుంటున్నాను. దీన్ని 2x² - 2x - 5x + 5 = 0. ఇక్కడ నేను 2xని కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి. x - 1 కదా. ఇక్కడ నేను -5ని కామన్ తీస్తే మళ్ళీ x - 1 కదా. సో 2x - 5 x - 1. అప్పుడు x = 5/2, x = 1. ఇవే రూట్స్ ఇందాక కూడా మనం చేసాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అడిగాడు. 5/2లో నుంచి 1 తీస్తే ఎంత? చెప్పాను కదా ఇందాక ఎలా చేయాలో. 3/2. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 54. a + b 54 అంట. అండ్ LCM HCF ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 84, 6. LCF అండ్ HCF అంట. ముందుగా మీకు ఒక ఫార్ములా తెలియాలి చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ = LCM × HCF. సో LCF HCFని ఏమంటాను? ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ 84 × 6 అంటే AB = 84 × 6. అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్. మనం నెంబర్స్ని AB అన్నాం కాబట్టి మనల్ని అడిగింది 1/A + 1/B అడిగాడు. మీరు ప్రతి ఒక్కటి ఇలా తెలుసుకుంటే సమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, A + B/AB = A + B అంటే 54, AB అంటే 84 × 6. దీన్ని నేను ఏమని రాస్తానంటే A/AB + B/AB = ఈ 6 54లో 9 సార్లు, 3 ఏకంలో 9 3 సార్లు 84 ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 8 అంటే 3/28. EA క్యాన్సిల్ అయిపోయి 1/B, EB క్యాన్సిల్ అయిపోయి 1/A = 3/28. మనల్ని అడిగింది ఏంటి? 1/A + 1/B ఎంత? 3/28 అంటే థర్డ్ ఆప్షన్. ఈ సమ్ నేర్చుకోవడానికన్నా ముందు కొన్ని విషయాలు మీకు తెలియాలి. డయామీటర్ అంటే ఏంటంటే ఫార్ములా 2 × రేడియస్. సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ఫార్ములా 2πr. అలాగే సర్కిల్ దట్ సర్కంస్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటండి? డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ = డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అని అర్థం. డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ సైడ్ యొక్క సర్కిల్ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అయితే దాని యొక్క డయాగనల్ని A√2 అంటాం. డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇక్కడ చెప్పాను కదా 2 × రేడియస్. మీకు ఇవి తెలిస్తే ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సమ్ చేద్దాం. దట్ సర్కంస్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 అంట. స్క్వేర్ సైడు అంటే 7 ఇచ్చాడు.
డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది? √2a కాబట్టి 7√2. దీన్ని ఏమని చదవాలి? డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇప్పుడు చూడండి, డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ అనేది డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అయింది. అంటే 7√2 ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 7√2/2. మనల్ని అడిగింది ఏంటిది? సర్కంఫరెన్స్ 2πr కనుక్కోవాలి. 2π అంటే 22/7, రేడియస్ అంటే ఇదిగో 7√2/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, 7 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత? 22√2. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. మీకు తెలియడం కోసం ఇంత క్లియర్గా చెప్పా. ఎగ్జామినేషన్లో ఇది రాయాలి, ఇది రాయాలి, ఈ స్టెప్ వేసి కొట్టేయాలి. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనల్ని 3 అడిగాడు, గ్రూప్ డిలో 2 అడుగుతాడు. కొంచెం కొంచెం రేంజ్ కొంచెం మారిందని అర్థం ఈ పేపర్లో. సక్సెస్ డిస్కౌంట్ అడిగాడు ఈ మూడింటికి. అసలు సక్సెస్ డిస్కౌంట్ అంటే ఫార్ములా ఏంటి? నోట్ చేసుకోండి అమ్మా. x+y మైనస్ x ఇంటూ y/100. ముందుగా 4ని 5ని తీసుకుందాం. వచ్చిన దాన్ని మళ్ళీ 14తో చేస్తే ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ x అంటే 4, y అంటే 5. 4 + 5 xy, 4 ఇంటూ 5/100. 4కి 5 కలిపితే ఎంత? 9. 4 5ల 20. 20/100 ఏమని రాయొచ్చు? 0.2. 9లో నుంచి 0.2 తీస్తే వచ్చేది ఎంత? 8.8. ఇప్పుడు మనం ఈ 8.8కి ఈ 14కి కూడా డిస్కౌంట్ తీస్తే వచ్చిందా మన ఆన్సర్? 14. మళ్ళీ ఈ ఫార్ములా వాడాలి. మళ్ళీ x+y అంటే 14 + 8.8 మైనస్ 14 ఇంటూ 8.8/100. 14కి 8 కలిపితే ఎంత? 22. సో 22.8. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 88 ఉంది. 14 8లు ఎంత? 112. ఇలా రాసేయడమే. 2 3 2 1. సో చూడండి, 22.8 మైనస్ 1232. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడ కింద 100 ఉంది. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? 1.232. 22లోంచి ఒకటి తీస్తే ఎంత? 21. ఆన్సర్ అన్నీ 21తోనే ఉన్నాయి. ఇప్పుడు సమ్ అంతా చేద్దాం. 22.8లో నుంచి 1.232, ఇక్కడ 0 పెట్టుకుంటాను. 7 5 21 57. సెకండ్ ఆప్షన్. మీకు ప్రాసెస్ తెలిస్తే చాలు, సమ్ అయిపోయినట్టే. కాస్ట్ ఆఫ్ x ఆఫ్ m నోట్బుక్స్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ n నోట్బుక్స్ ఇస్ 1680. n పుస్తకాలు 1680 రూపాయలు. నాకు ఒక పుస్తకం కావాలి, ఒక బుక్. ఇప్పుడు ఏమవుతుంది? 1680/n. అదేవిధంగా m నోట్బుక్స్ అంటే m పుస్తకాలు ధర x అంట, x రూపీస్. ఇక్కడ నాకు ఒక బుక్ కావాలి, ఏమవుతుందమ్మా? x/m. ఇక్కడ 1 బుక్ ఉంది, ఇక్కడ 1 బుక్ ఉంది. రెండింటిని ఈక్వల్ చేస్తా అంటే x/m ఈక్వల్ టు 1680/n. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. 7 men can complete a work in 12 days. ముందుగా మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. m1d1 ఈక్వల్ టు m2d2. m1d1 అంటే ఇది మ్యాన్, డి అంటే డేస్, m అంటే మ్యాన్. మ్యాన్ అయినా అవ్వచ్చు, ఉమెన్ అయినా అవ్వచ్చు, ఎవరో ఒకరు అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. 7 men వర్క్ ఇన్ 12 days. మ్యాను డేస్ ఈక్వల్ టు దే స్టార్టెడ్ ద వర్క్, ఎవరో 7 అండ్ ఆఫ్టర్ 5 days, 5 రోజులు పనిచేశాక 3 men లీవ్, 7లోంచి 3 వెళ్ళిపోయారంట. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి రిమైనింగ్. ఇక్కడ డేస్ కనుక్కోవాలి. ఇంతే ప్రాబ్లం. 12 ఏళ్ళు ఎంత? 84. 7 5లు ఎంత? 35. 7లోంచి 3 తీస్తే 4d. 84లో నుంచి 35 తీస్తే ఎంత? ఇక్కడ 4, ఇక్కడ 5 అంటే 49 కదా. 49 ఈక్వల్ టు 4d. ఇలా చూసి ఇది పెట్టేయాలి. తెలియకపోతే 49/4 ఈక్వల్ టు d. d ఈక్వల్ టు 12 4 48, 1/4. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే, మీరేమన్నా నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.